ఎవరేమో ఏమో తెలిసిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు ఉండడం ఏంటి? మేమంతా కలిస్తే అన్నా ఈయన కళ్ళు తెరుచుకుంటాయేమోనన్న చిన్న ఆశ. కాస్త నిదానించరా. ఇప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళని నువ్వు ఇక్కడికి తీసుకొస్తే వాడు మరోలా రియాక్ట్ అవుతాడు. దాన్ని మీ అత్త తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అమ్మని కలు, చెల్లిని కలు, తమ్ముణ్ణి కలు, తప్పులేదు. కానీ వాళ్ళని వెంటనే ఇంటికి తీసుకొస్తే మాత్రం అందరం ప్రమాదంలో పడతాం. ఆలోచించు. మధు, ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? మధు, వేడివేడిగా కాఫీ ఏమైనా తెచ్చిమంటావా? నువ్వు నా బంగారు తల్లివే. మీ మీద ధ్యాసతోనే నేనిన్నాళ్ళు బ్రతికాను. ఈ ప్రపంచంలో మీకు మించి నాకింకేమీ అవసరం లేదు. మీకు ప్రేమ పంచి, మీ నుంచి ప్రేమ పొంది తృప్తిగా సంతోషంగా బ్రతుకుతూ వస్తున్నాను. మీరు కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఒడిలో కూడా అలాగే పొదివి పట్టుకున్నానే. మీకే చిన్న నలతైనా నా మనసుకి పెద్ద కలతగా భావించేదాన్ని, మదన పడేదాన్ని, ఎక్కిళ్ళు పడి ఏడ్చేదాన్ని. నా కన్నీళ్ల జాడ కూడా మీ కంట పడకుండా దిగుమింగుకునేదాన్ని. మీరే ప్రాణంగా మీ మీద ప్రాణం పెట్టి బ్రతుకుతూ వచ్చాను. మనం మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నా బంగారు తల్లి నాకు కావాలి. అయ్యో పాపం, మమ్మీ ఏడుస్తుంది. సరేలే, వెళ్దాం. మమ్మీ, నేను వచ్చేసా. నా బంగారు తల్లి వచ్చేసింది. మమ్మీ, నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. తను లేడు అన్న లోటు మీ మనసులోకి ఎప్పుడు రానివ్వకండి. నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను, అండగా నిలబడతాను, మీకోసం పోరాడతాను, మీకోసం నేను ఏమైనా చేస్తాను. మన
మన మధ్య ఉన్న బంధాల్ని అర్థం చేసుకోండి. మనం పంచుకున్న ప్రేమలన్నీ నెమరు వేసుకోండి. తను లేడన్న మాట మీ మనసులోకి రానివ్వకండి. ఏంటి నువ్వు చేసిన పని? నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా రాసావు? అసలు ఆ బొట్టేంటి? అర్థం చేసుకోమని ఇంతసేపు చెప్తే నువ్వు చేసే పని ఇదా? తలుపుల్లోకి రానివ్వద్దు అన్నాను కానీ తను లేడని చెప్పానా? తప్పమ్మా, ఫోటోకి అలా బొట్టు పెట్టకూడదు. నువ్వు చిన్నపిల్లవి కాదుగా, ఏంటా పనులు? బతుకున్న వాళ్ళ ఫోటోకి బొట్టు పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని రాయొచ్చా? జ్వరం తగ్గింది కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? మధు, ముందు ఆ బొట్టు తుడిచేయి. ఎందుకమ్మా ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుక బొట్టు చెరిపేయడం, రాసిన రాత తుడిపేయడం? నేనేం తప్పు చేశానని నువ్వు అంతలా బాధపడుతున్నావు? నా మీద అరుస్తున్నావు? ఎన్నోసార్లు మాకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశావు, ఇప్పుడు అదే చేస్తున్నావు. కానీ చచ్చిపోయాడని ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేదమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు, అందరం ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. బుద్ధి లేని మాటలు మాట్లాడకే. బుద్ధున్న మీరంతా ఏం చేశారు ఇన్నేళ్ళు? చనిపోయాడని చెప్పుంటే బాగుండేదన్నందుకు బాధపడుతున్నారా? కోపం వస్తుందా? అంటే మీ ఆలోచనలో మా నాన్న బ్రతుకున్నాడు, అందుకేనా లోటం తలవకండి, ఆ తలుపుని మనసులోకి రానివ్వకండి అని ఎలా చెప్తుంది అమ్మమ్మ మా అమ్మ? భవిష్యత్తుకి బాధ్యత తీసుకుంటా, మా బరువు జీవితాంతం మోస్తా అని తనెందుకు మాటిస్తుందమ్మమ్మ? అమ్మా అని పిలవడానికి ప్రయత్నం చేశాడు. కొడుకునని తెలిసాక ప్రేమగా దగ్గరికి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వాడే నా కొడుకుని తెలిసిన తర్వాత నా ప్రాణం మరీ లాగుతుంది చిత్ర. అనిపిస్తుందక్క, ఎందుకు అనిపించదు? మీ మధ్య ఉన్నది మామూలు బంధమా? రక్త సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, పేగు బంధం. ప్రాణం లాగకుండా ఎందుకుంటుందక్క? నువ్వన్నది నిజమేనే. వాడు నా బిడ్డ అని తెలియక ముందు నుంచే వాడి మీద ఎందుకో అంతులేని ప్రేమ కలిగింది. వాడిని అలాగే చూస్తూ ఉండాలనిపించేది. చాలాసార్లు నీతో చెప్పాను కదా, నేను అనుకున్నాను
నా పెద్ద కొడుకు అచ్చు ఇలాగే ఉండేవాడని. ఇప్పుడైతే ప్రాణం అస్సలు ఆగడం లేదు. వాణ్ణి చూడాలని తప్పన మరీ ఎక్కువైపోయింది. నీకు మధుకి పెద్ద తేడా లేదనిపిస్తుందక్క. ఏమంటున్నా? నాకు మధుకి తేడా లేదా? ఏ విషయంగా? మధు ఏమో వాళ్ళ నాన్న కోసం తప్పిస్తుంది, నువ్వేమో నీ కొడుకు కోసం పరితపిస్తున్నావు. అక్కడ ఇక్కడ ఒకే పేగు బంధం. అక్కడ ఇక్కడ ఏళ్ల తరబడి నిరీక్షించిన తర్వాత తెలిసిన నిజం. ఇక్కడ తల్లి బిడ్డ కోసం ఆరాటపడుతుంది, అక్కడ బిడ్డ తండ్రి కోసం ఆరాటపడుతుంది. అక్క, నువ్విప్పుడు ఎంత బాధపడుతున్నావో పాప మధు కూడా అంతే బాధపడుతుంది కదా. ఇద్దరి మనసు ఒకేలా నలిగిపోతుందని ఇప్పుడు నీకు అర్థమవుతుందా అక్క? బాధలు ఎవరి కోణంలో అయినా ఒకటే అక్క. సర్ది చెప్పడం నచ్చ చెప్పడం కాదక్క. కోరికలు తీర్చే ప్రయత్నం గురించి ఆలోచించు. తప్పుగా అంటున్నానని భావించకు. చిత్ర, నా గతం గురించి చాలా విషయాలు నీకు తెలుసు కదా. నేనేం కావాలని వదిలేసి రాలేదు కదా. ఎన్నో ఏళ్ల నుంచి అక్క అక్క అంటూ నీతోనే ఉంటున్నాను. చాలాసార్లు నీ గతం గురించి అడిగే ప్రయత్నం చేశాను. ఆ ప్రస్తావన తేవద్దు అన్నావే కానీ ఎప్పుడు నీకు నువ్వుగా చెప్పలేదు. కానీ ఇప్పుడు జరిగినవన్నీ చూస్తుంటే మధు చిన్నాల భర్త విషయంలో నా దగ్గర చాలానే దాచావనిపిస్తుంది. అలా అని నేను నిన్ను తప్పు పట్టను. నువ్వు చాలా వరకు నిందలు అంటున్నావు, కానీ నిజాలేంటో ఎవరికి తెలియవు కదా. కానీ నువ్వు కొన్ని విషయాల్లో తప్పు చేశావని చెప్పగలను. నీ మీద నాకెంతో నమ్మకం ఉండేదక్క, కానీ ఇప్పుడు నిన్ను పూర్తిగా నమ్మలేకపోతున్నాను. చిత్ర, ఏంటి నువ్వనేది? అనడం కాదక్క, నా మనసులో ఉన్నదే చెప్పాను. అంటే అంటే నువ్వు కూడా నన్ను అనుమానించట్లేదక్క. అభిమానం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు దాచావో తెలీదు. తన అవసరం రాదనుకున్నావేమో, కానీ ఇప్పుడు ఒక్కసారిగా సమస్యలన్నీ నిన్ను సవాలు చేస్తున్నాయి. అవన్నీ అనుమానాలు కాదు, సమాధానం లేని ప్రశ్నలు. క్లారిటీ ఇవ్వాల్సిన దానివి నువ్వు. సమస్యలు పరిష్కరించాల్సిన దానివి నువ్వు ఒక్కదానివే అక్క. నీ ఒక్కదాని మూలంగానే ఇంతమంది సతమతం అవుతున్నారు. నువ్వు తొందరపడకపోతే సమస్య జటిలమవుతుంది, కానీ పరిష్కారం కాదు. మనుషులు దూరం అవుతారే కానీ దగ్గరయ్యే అవకాశం లేదు. కటుగా అడిగినా కరెక్ట్ గానే అడిగావే చిత్ర. అది అర్థం చేసుకుని ఆలోచిస్తేనే సమాధానం దొరుకుతుంది, పరిష్కారం లభిస్తుంది. చిత్ర, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే సిచ్యువేషన్లో లేను. ముందంతా రిలాక్స్ అవ్వండి, మీలో మీరు మాట్లాడుకోండి. ముందు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చాక అదేంటో నాకు చెప్పక్క. అమ్మా, ఇప్పుడు జరిగినవన్నీ చూస్తుంటే మధు చిన్నాల భర్త విషయంలో నా దగ్గర చాలానే దాచావనిపిస్తోంది.
అటు నాన్న తోడు లేక ఇటు తోడు పుట్టిన వాళ్ళ ప్రేమ పంచుకోలేక ఒంటరిగా పెరగాల్సి వచ్చిందే. మీ కోపాలు మాకు శాపాలవుతాయా? మీ ఎడబాటు మా కెక్కిళ్ళు పడి ఏడ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతుందా? చిన్న ఫస్ట్ టైం నా లైఫ్ లో నీ మీద కోపం వస్తుందమ్మా. నీ వంక చూడాలంటేనే చిరాకేస్తుంది. ఏమైంది వీళ్ళకి? చిత్ర ఏదేదో ఉంది. దాని మాటలో తప్పంతా నాదే అన్నట్టు తోచింది. అమ్మ ఎప్పుడు పిలిచినా ఆత్రంగా వచ్చేది, ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయింది. చిన్న వింటూనే నా పిలుపుకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కనీసం తల తిప్పి ఏంటన్నట్టు కూడా చూడలేదు. నేనంటే వీళ్ళకి ఇంత అసహ్యం ఏర్పడిందా? నేను దోషిగా చూస్తున్నారా? నేనేం తప్పు చేశానని నన్ను దోషిగా చూస్తున్నారు? నేనేం నేరం చేశాను? ఎందుకు నాతో మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నారు? అసలు మీ అందరికీ నా గతం గురించి, జరిగిన వాస్తవాల గురించి తెలియదు కదా. మాకేం తెలీదని నువ్వు అనుకుంటున్నావు. నీ గతం గురించి తెలియకుండానే నిన్ను ప్రశ్నించామా? నువ్వు చెప్పనంత మాత్రానా మాకు తెలియదనుకున్నావా? తెలుసమ్మా, మా అందరికీ జరిగిందంతా తెలుసు. తాతయ్య అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాడు. నువ్వు తప్పు చేశావని మేమనమమ్మా, అనలేం కూడా. అప్పుడు నీ సిచ్యువేషన్ అలాంటిది. నాన్న ఎవరు అని నిన్ను ఎన్నోసార్లు ప్రశ్నించినా నువ్వు సమాధానం చెప్పకపోయినా సర్దుకుపోయి ఉన్నాం. నీ బాధని అర్థం చేసుకొని మా మనసు నచ్చ చెప్పుకున్నాం. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పమ్మా, సమాధానం చెప్పు. నువ్వు నీ ఆత్మాభిమానానికి, పట్టుదలకి, పంతానికి పోయి ఆయన్ని వదిలేసొచ్చావు. తప్పేం లేదు, కానీ నింద అని నీకు తెలుసు కదా. నిరూపించుకునే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆ తర్వాత మేం పుట్టాం. నువ్వు మోసిన నిందే రేపు మా భవిష్యత్తుని అపనిందల పాలు చేస్తుందని నువ్వేమైనా ఆలోచించావా? ఇద్దరు కలిసి ట్రాప్ చేసిన దాన్ని ఏమంటారా? మోసం అనరా? ఏంట్రా నేను మోసం చేశానా? ఎంత తప్పుగా ఆలోచించావురా? అనకూడని మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మోసం చేయలేదురా. మిమ్మల్ని కలపాలని, మీరు ఒక్కటవ్వాలని, మీ కుటుంబాన్ని చేసి నేను సంతోషపడాలని, నీ కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవాలని తాపత్రయపడ్డాన్రా. తపన పడ్డాన్రా. దానికోసం ప్రయత్నం చేశాన్రా. నా అభిమానానికి మోసం అని పేరు పెడతావా? నా ప్రయత్నాన్ని పాజిటివ్గా ఎందుకు చూడలేకపోయావురా? అసలు ఇప్పటికీ ఎందుకు నా దృష్టితో చూడలేకపోతున్నావు? ఎవరి దృష్టితోనో నేను చూడడం ఏంట్రా? నాకు ఒక దృష్టి ఉంది, నాకొక థాట్ ఉంది, జడ్జి చేసుకునే తత్వం ఉంది. చూడరా, నన్ను చూడమన్నావు కానీ ఇప్పుడు నువ్వు చూడరా. ఒకసారి ఆ బొమ్మను చూడరా. నీకు ఈ బొమ్మలో బొమ్మలు కనిపిస్తున్నాయి కానీ నాకు వేరే అర్థం, ఆర్ద్రత కనిపిస్తుంది. ఈ మధ్యరా ఈ కెలామిటీ అంతా జరగక ముందు జననిగా నేను చూసినప్పుడు తను మాట అందిరా. ఇప్పుడిప్పుడే మన టైమ్స్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. తరుణ్ కోసం మనం ఒకటిగా నిలబడదామా అని నేను అన్నాను, తను అంది. ఆ మాటకి కట్టుబడి నేను బిహేవ్ చేశాన్రా. మాకు మేముగా కాకపోయినా
తరుణ్ భవిష్యత్తు కోసం ఒకటిగా నిలబడదామని ఫీల్ అయినప్పుడు చిన్న సంతోషం కలిగిందిరా. తరుణ్ బర్త్డే రోజు ఆ మాట నిలబెట్టుకుని తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇది తనకి గిఫ్ట్గా ఇచ్చి ఒక కప్పులుగా పేరెంట్స్గా మనం దగ్గరయ్యి తరుణ్కి కూడా లైఫ్ ఇద్దామని అడుగుదామనుకున్నాన్రా. అందుకోసమే ఈ బొమ్మ తీసుకున్నాను. తను నా కోసం ఒక మెట్టు దిగొచ్చింది. నేను ఆమె కోసం 2 మెట్లు దిగినా పర్వాలేదనుకున్నాను. మనసు విప్పి నా మాట చెప్దామనుకున్నాను. కానీ ఈలోపే తన నిజస్వరూపం తెలిసింది. నిజస్వరూపం అనకరా, బాధేస్తుంది. నువ్వు తన గురించి ఆలోచించేది తప్పు. ఏయ్! తప్పో ఒప్పో తెలియనంత సంస్కారం లేనివాణ్ణి కాదురా. నేను నా జీవితంలో తన ప్లేస్ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంచుకున్నాన్రా. కానీ తను నాకు తన పక్కన ప్లేస్ లేదని చెప్పకనే చెప్పింది కదా. నాది అపార్థం అంది, నిజమే అనుకున్నాను. నాకు పొగరు అంది, ఉండొచ్చు అనుకున్నాను. నాకు ఈగో అంది, మేబీ అనుకున్నాను. తన గురించి తెలిసింది నిజమా అబద్ధమా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే మా నాన్న ప్రాణాలు తీసింది. హంతకురాల్ని ఎలా నమ్మమంటావురా? మోసానికి మించిన ఆ ఘాతుకాన్ని ఎలా నమ్మమంటావురా? తనని ఏ కోణంలో చూసినా నా మనసు అంగీకరించలేకపోతుంది. షీ చీటెడ్ మీ, షీ డిస్టర్బ్డ్ మై లైఫ్. ఐ హేట్ హర్, ఐ హేట్ హర్, ఐ హేట్ హర్. అది కాదురా గుణ, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వింకా తప్పులోనే ఉన్నావురా, తప్పుగానే ఆలోచిస్తున్నావు. వదినా, మళ్ళీ ఆ వరసలు కలపకు. లేదురా, ఆ రోజు తన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పటికే కడుపుతూ ఉందిరా. ఆ పిల్లలని గుణ, తమ్ముడు, నువ్వు నాకన్నా చిన్నవాడు అనుకున్నాను కానీ ఇంత గొప్పగా ఆలోచించే మనస్తత్వం నీదని ఎప్పుడూ ఊహించలేదురా. పెంచిన మనసుకి నువ్వు పసిపిల్లవాడిలాగానే కనిపించేవాడివి. నిన్ను కాదనుకున్నా నువ్వు గొప్పగా ఆలోచించి ఉన్నతంగా నిలబెట్టాలని చూశావు. నీ పక్కనున్న స్థానాన్ని అలాగే తన కోసం వదిలేశావు. అది నీ మంచితనం రా. కానీ దాన్ని కూడా తను అర్థం చేసుకోలేకపోయింది. నీ మంచితనాన్ని సొంతం చేసుకునే భాగ్యం లేకనే అది అభాగ్యురాలైపోయిందిరా. సుఖం కోరుకునే మనిషే కాని సంతోషాలు కోరుకునే మనసు లేదు దానికి. గుణ ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? పావుతలికి. అక్క, నేను నిన్ను మాట్లాడద్దన్నాను కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే, అక్క తమ్ముళ్ళం మేం మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా మధ్యలో? అరే, వద్దనుకున్న వాళ్ళని గుర్తు చేస్తూ వాడినెందుకురా బాధ పెట్టడం? వాడి మనసుని అర్థం చేసుకోలేని వాడివి నువ్వే స్నేహితుడివిరా. పోరా పోరా అక్క, పోరా అన్నాడు. అక్క అయ్యో, సరిగ్గా నడవలేవు కూడానా? నడు నడువు బయట. నా మాట వినక్క. అక్క, ఓ వచ్చేశాడు నీతులు చెప్పడానికి. రే గుణ, నువ్వు నడురా. రా, చూసినాడు గుచ్చుకుంటాయి. రా తమ్ముడు, ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయడమేరా. నువ్వు బాధపడ్డవెందుకురా? నాన్న పోయిన బాధనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎవరెవరి గురించో బాధపడి ఆలోచించడం అనవసరం రా.
జ్ఞాపకాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. ఇదిగో వెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఎక్కువ ఆలోచించకు, వెళ్ళు 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 వెళ్ళు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అంకుల్, నాట్ రీచబుల్ అని వస్తుంది. మధుకు ఒకసారి కాల్ చేస్తాను. చెయ్యి. తరుణ్, మధు ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? మధు, ఒక్కసారి చూపించు. నా కొడుకుని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. మధు, ఒకే ఒక్కసారి. మధు, మధు ప్లీజ్ మధు, ఒక్కసారి చూపించు. మధు, మధు, మధు ఒక్కసారి తరుణ్తో మాట్లాడినివ్వు. మధు. ఏమైంది? అమ్మేది? నువ్వెలా ఉన్నావు? అన్నయ్య, నేను బానే ఉన్నాను. రాత్రి కాస్త జ్వరం వచ్చి తగ్గింది. అవునా? ఇప్పుడు నార్మలేగా? నార్మలే అన్నయ్య, నార్మలే అన్నయ్య. మధు, కానీ బాగా డిస్టర్బ్ అయ్యాను. చాలా నర్వస్ గా ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? మధు, మధు వినిపిస్తుందా? మధు, నువ్వెలా ఉన్నావో చెప్పు. నాన్నేమంటున్నాడు? నా మీద కోపం అలాగే ఉందా? కాస్తైనా తగ్గిందా? మళ్ళీ నేను ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు నన్ను నాన్న గురించి ఏమీ అడక్కే. నేను నీతో ఏమీ చెప్పలేను. కానీ నిన్ను అలా పంపిస్తుంటే అన్నగా నేనేం చేయలేకపోయాను. సారీ. ఈ అన్నయ్య మీద కోపం తెచ్చుకోకు. నీ మీద నేనెందుకు కోపం తెచ్చుకుంటానన్నయ్య? నాకో బంధాన్ని, బంధుత్వాన్ని చూపించిన వాడివి. నాన్నని పరిచయం చేసింది నువ్వు, ఆ పిలుపిచ్చింది నువ్వు. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. మధు, మధు ఒకే ఒక్కసారి ప్లీజ్ మధు, డోర్ ఓపెన్ చేయి మధు. ఎవరు తలుపు కొడుతున్నారు? ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వవే.
ప్లీజ్ నాకు అమ్మని చూడాలనుందే మధు, ప్లీజ్ ఒకసారి అమ్మకి ఇవ్వవే. మధు, డోర్ తీ మధు. మధు, 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 ఒక్కసారి అన్నని చూపించవే ప్లీజ్. అదేంటే నా కళ్ళ ముందే వాడిని చూడకుండా ఫోన్ అలా కట్ చేసావు? ఒక్కసారి చూపించమంటే చూపిస్తే నీకేం పోయింది? నాకు మీరెంతో, వాడు కూడా అంతే కదా. నువ్వు మాత్రం చూడొచ్చు గానీ నేను చూస్తే పాపం అయిపోయిందా? ఎందుకు చూపించాలి? నీకు చూపిస్తే నాకు ఒరిగేదేముంది? అసలు అన్నయ్యని ఎందుకు చూడాలి? చూడాలని నీ మనసు ఎందుకు ఆరాటపడుతుంది? నిన్న మొన్నటి దాకా నీ కళ్ళ ముందే తిరిగిన వాడి కోసం ఎందుకంత తప్పించిపోతున్నావు? నువ్వు చూడడం నాకు ఇష్టం లేదు, అందుకే కట్ చేశాను. ఎందుకు చూడకూడదు? నేనెందుకు చూడకూడదు? నేను మా నాన్నని చూడ్డానికి వీల్లేనప్పుడు నువ్వు నీ కొడుకుని కూడా చూడకూడదు కదా. నా బాధను ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదే, ఇప్పుడు నీ బాధ నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఏదైనా అనుభవానికి వస్తే కానీ అర్థం కాదంటారు. ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. మరొకరికి తెలియాలంటే అలాంటి సిచ్యువేషన్ రావాలి కదా. నేను ఎంత బాధ అనుభవించానో, నా మనసులో నేనెంత కుమిలిపోయానో నీకు అనుభవం అయితేనే కదా తెలిసేది. నేను తండ్రికి దూరమై ఎంత బాధ అనుభవించానో నువ్వు కొడుకు కోసం అంతే బాధ అనుభవించాలి. అసలు నేను మా నాన్నకి దూరం అవ్వడానికి కారణం నువ్వు. నా కన్నీళ్లకి, మానసిక క్షోభకి కారణం నువ్వు. అందుకే నిన్ను చూడొద్దని డిసైడ్ అయ్యా. నా అనుభవం అంటూ నన్ను మందలించావే, ఆ అనుభవానికి నా బాధ అర్థం కావాలని ఇలా చేశాను. మీ నాన్నని చూడాలని నువ్వు వెళ్ళొస్తూనే ఉన్నావు కదా, రాత్రి కూడా వెళ్ళొచ్చావు కదా. ఏమన్నావు ఇప్పుడు? నేను మా నాన్నని చూడాలనుకున్నప్పుడల్లా చూసానా? నువ్వు అసలు మా నాన్న పలానా అని ఎప్పుడైనా చెప్పావా? ఏదో అన్నయ్య దేవుడిచ్చిన వరం వల్ల నాకు దొరికాడు. అన్నయ్య చెప్తే ఆయన నాకు నాన్న అని తెలిసింది. కానీ నేను కూతుర్నని ఆయనకి తెలియక ముందు తండ్రి లేని పిల్ల, అయ్యో పాపం అని జాలితో నన్ను దగ్గరికి రానిచ్చాడే కానీ ప్రేమతో కాదు కదా. సింపతితో చేరదీశాడు కానీ కూతురన్న బంధంతో కాదు కదా. నాకు ఓదార్పు కలగడానికి డాడీ అని పిలువనిచ్చాడు కానీ నిజంగా తండ్రి స్థానంలో ఉండి కాదు కదా. ఇప్పుడేమైంది? నేను నీ కూతుర్నని తెలిసాక చీకొట్టాడు, అసహించుకున్నాడు, మెడపెట్టి అవతలికి గంటాడు, నా జన్మ తీరుని తూ అన్నాడు. అసలు రాత్రి అక్కడ ఏం జరిగిందో తెలుసా? నా బాధ కారణం ఏంటో నీకు అర్థమైందా? నాన్నని చూడాలని ఆతృతతో అర్ధరాత్రి ఆయన గుమ్మం ముందు వెళ్లి నిలబడి నాన్న అని పిలిస్తే కూతురుగా మనసారా నోరారా మధు అంటూ నన్ను పిలుస్తాడేమో, అక్కును చేర్చుకుంటాడేమో అని ఆశపడ్డా. ఎంత అసహాయపడే మాట అన్నాడు తెలుసా? ఎవడికో పుట్టిన నీకు నేను నానేంటే పో, ముందు నీ తండ్రి ఎవరో తెలుసుకో అన్నాడు. ఏ వంశానికి నువ్వు వారసురాలివో మీ అమ్మనే అడుగు అన్నాడు. నాన్న అనే పిలుపు పిలిచే అర్హత నీకు లేదు అన్నాడు.
ఎవరి పిల్లలకో తండ్రి అని చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదని అన్నాడు తెలుసా? ఏమన్నాడు మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పాలా? వినడానికి నీకు సిగ్గు అనిపించకపోయినా చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుందమ్మా. నువ్వేమైనా అనుకో, ఏమన్నాడు మళ్ళీ చెప్పు. నేను ఎవరికి పుట్టానో నిన్ను కనుక్కోమన్నాడు. చాలా సంతోషమేనా? సంబరంగా ఉందా? సరిపోయిందా? ఇంకేమైనా నిందలు బ్యాలెన్స్ ఉన్నాయా? చూడు, ఇన్నేళ్లు బాధ భరించింది నేను. వేదన రోదన నా సొంతమయ్యాయి. నేను ఏ తప్పు చేయలేదు. నా మూలంగా ఎవరి జీవితం నాశనం కాలేదు. నేనే నానా కష్టాలు పడ్డాను. తెలియక నా పిల్లల భవిష్యత్ అంధకారం చేసుకున్నాను. నింద భరిస్తూ ఇన్నేళ్లు బ్రతికాను. ఇంకా బ్రతకదలుచుకోలేదు. తలొంచినంతసేపు మీరు ఇంకా ఇంకా నిందలు వేస్తూనే ఉన్నారు. దోషించేశారు. ఆ దోషం పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. గుణ మాట్లాడడానికి వీలేదని చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటి ఆడపడుచుని, వాడి అక్కని, వాడికంటే ముందు పుట్టిందాన్ని, రక్త సంబంధం ఉన్నదాన్ని, తోడబుట్టిందాన్ని. నీ వరుసలతో నాకేం పనిలేదు. నేను ఈ ఇంటి కోడల్ని, ఆయన భార్యని. ఈ ఇంట్లో నీకన్నా ఎక్కువ హక్కున్నదాన్ని. నేను మాట్లాడి తీరాలి. గుణ 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 నువ్వు ఎన్ని చెప్పినా, ఏ విధంగా అడ్డు తగిలినా నేను గుణతో మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. వాణ్ణి వదిలేసి వేరే వాడి చెయ్యి అందుకొని పిల్లల్ని కూడా కన్నాక నువ్వెలా వాడి భార్య అవుతావే? ఈ ఇంటి కోడలు ఎలా అవుతావు? హక్కుంది, అర్హత ఉంది అని మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? హాయిగా సంతోషంగా ఉండే మా ఇల్లు నీ దరిద్రపు పాదం మోపగానే కకావికలమైంది. వాణ్ణి వదిలేసి వెళ్లి కాపురం కూల్చావు. చేతుల నీ జీవితం నువ్వు నాశనం చేసుకొని ఎవరో నాశనం చేశారంటావే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇంతవరకు మీరన్న మాటలన్నీ భరించాను. కానీ ఇంకా భరించే ఓపిక నాకు లేదు. భరించదలుచుకోలేదు. ఈ నిందలే మన జీవితాన్ని నాశనం చేశాయని గుడకి నిజాలు చెప్పాలని వచ్చాను. ఆయనతో మాట్లాడి వాస్తవాలు చెప్పి కళ్ళు తెరిపిద్దామని వచ్చాను. మార్పు నాసిద్దామని వచ్చాను. నువ్వు కొత్తగా వాడి కళ్ళు తెరిపించడమేంటే? వాడికి తెలియదనుకుంటున్నావా? ఆలోచించలేనివాడు అనుకుంటున్నావా? నీలా బుద్ధి తక్కువవాడు కాదు, బుర్ర లేనివాడు అంతకన్నా కాదు. నీ నీచత్వం గురించి నీ మొహం మీదే చెప్పాడు కదా. టూ అని మెడపెట్టి బయటకు కూడా గెంటాడు కదా. ఇంకా నువ్వు చెప్పాల్సిన నిజాలు లేవు, వాడికి వినాల్సిన అవసరమూ లేదు. నీ బతుకు నీ ఇష్టం. కాని మాకేవో నిజాలు తెలియవని మా మీద నిందలు వెయ్యకు. మా కోసం ఆరాటపడుతూ వచ్చిన మా తండ్రిని చేతులా చంపేశావు కదే. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మావయ్య మరణంలో నాకెలాంటి సంబంధం లేదు. కాలం కాటేసిందో దైవం ద్రోహం చేసిందో నాకు తెలీదు. మీరు నన్ను హంతకురాలంటున్నారు, కానీ అది నిజం కాదు. మావయ్య నన్ను ఎప్పుడూ అభిమానించారు. నా తప్పు లేదని సమర్థించారు. మేము కలిసి ఉండాలని కోరుకున్నారు. నా మేలు తలచి నన్ను కూతురు కంటే గొప్పగా చూశారు. అలాంటి మావయ్యని నేనెందుకు చంపుతాను? నేనే పొరపాటు చేయలేదని గుణ దగ్గర చెప్పుకోవడానికే వచ్చాను. గుణతో నేనిప్పుడు మాట్లాడాలి. ఇది భార్యాభర్తలుగా మేము తేల్చుకోవాల్సిన విషయం. మధ్యలో నీ ప్రమేయం అవసరం లేదు. దయచేసి అడ్డుపడకు. నువ్వు భార్యవి కాదు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. అయినా తండ్రి పోయి వాడు కుమిలిపోతుంటే వాడితో మాట్లాడడానికి ఇది సమయమా? నీకు ఎవరి బాధలు పట్టవా? అప్పుడు ఇప్పుడు ఇదేనా?
చెడిపోయిందానివి. నీ చెత్త కథలు వింటానికి వాడేం సిద్ధంగా లేడు. అంత తీరిక లేదు. మర్యాదగా పో అవతలికి. ఎవనా ఎవనా చెడిపోయిందానా? కాదా? ఇప్పుడు నువ్వు గుణాభార్యని అంటూనే వేరే వాడితో ఇన్నేళ్లు కాలం గడిపి పిల్లల్ని కూడా కన్నావు కదా. భర్త ఉండగా పరాయి వాడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు? ఆ సంబంధాన్ని ఏమంటారు? అక్రమ సంబంధం అనరా? అలాంటి వాళ్ళని చెడిపోయిన వాళ్ళు అనక శుద్ధ పూస అంటారా? నోటికొచ్చిన అభండాలు నా మీద వేయకు. నిప్పులా నిజాయితీగా బ్రతికిందాన్ని నేను. మనిషిగా నేనెప్పుడు తప్పు చేయను. నా గుణాన్ని హత్య చేసే ప్రయత్నం చేయకు. నీలాంటి గుణం తక్కువ వాళ్ళని చెడిపోయిన వాళ్ళనంటారు, చెడ్డ వాళ్ళనంటారు. పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సహించను. అసలు ఆ మాటకొస్తే ఈ ఇంట్లో పడుండేదానివి నువ్వు. నీకు సిగ్గుండాలి. ఏయ్, పెద్ద చిన్న లేకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మర్యాద లేకుండా నాకు సిగ్గుండాలంటావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు నన్నన్నప్పుడు నేను నిన్నంటే తప్పేంటి? వేసిన ప్రతి నింద భరిస్తున్నానని బండరాయననుకోకండి. నన్ను చులకన చేసి మాట్లాడినప్పుడు నేనెందుకు సహిస్తాను? పోతలికి అని రాగానే అన్న తర్వాత నీకు నేనెందుకు మర్యాదిస్తాను? ఏ తప్పు చేయని నా వంక వేలు చూపిస్తూ దోషిగా ముద్ర వేస్తూ చెడిందాన్నంటూ కలంకితనంటూ నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే పోర్షన్ లేని కాదు, రోషన్ తక్కువదాన్ని అంతకన్నా కాదు. ఇదే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని నీ తప్పు లేకుండానే ఇద్దరు పిల్లల్ని కన్నావా? పిల్లల విషయాన్ని తప్పు పడితే మాత్రం అస్సలు సహించను. ఇంకొక మాట వాళ్ళ విషయంలో నోరు జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. సహించకపోతే ఏం చేస్తావే? చంపుతావా? భరించలేకపోతే ఏం చేస్తావే? తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారు. అంత సహించలేకపోతే వెళ్ళి ఉరేసుకొని చావవే. అంతేకాని ఇక్కడికి రావడం ఎందుకు? నా తమ్ముడితో మాట్లాడతానని అండం ఎందుకు? గుణవంతురాలు అయితే గప్చుప్గా వెనక్కి తిరిగి వెళ్ళిపో. మంచివాడైన నా తమ్ముణ్ణి వంచావు. పుణ్యాత్ముడైన మా నాన్న ప్రాణాల్ని తీశావు. ఎవడికో కన్న పిల్లల్ని నా తమ్ముడికి అంటగట్టి తండ్రిని చేయాలని చూస్తున్నావు. నా మేనల్లుణ్ణి తెలివిగా బుట్టలో వేశావు. తల్లినని దొంగ ప్రేమలు వలకబోసి నీకు ఒత్తాసుగా నిలబెట్టుకున్నావు. నువ్వు చేసిన తప్పులకి ముసుగేసుకొని భార్యనంటూ మళ్ళీ తగలబడ్డావా? ఎందుకో? వద్దు అనుకొని వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకే వస్తున్నావు? ఆస్తి మీద ఆశ, పెత్తన మీద మోజా, డబ్బుంటే ఇంకా విచ్చలవిడిగా తిరగొచ్చనే ప్రయత్నమా? విడాకులు ఇవ్వలేదని నీ పిల్లలే అని వీడిని బెదిరించడానికి వచ్చావా? బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? నీ అంత నీచురాల్ని, స్వార్థపర్రాల్ని నా జన్మలో ఇంతవరకు చూడలేదు. మనసుల్ని విరచడంలో, మనుషుల్ని వదిలేయటంలో నీకు నువ్వే సాటి. మొగుళ్లను మార్చడం నీకు సరదానే. సానితనం నేర్చిన జానవే నువ్వు. ఎందుకే దేనికోసమే దాన్నలా రెచ్చగొట్టాను. నువ్వు చూడాలనే తమ్ముడు. నీ మాట లక్ష్య పెట్టలేదురా. వెళ్ళిపోయాడ్రా. వాడు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు.
అది వీడికి నీ మీద విషం నూరిపోసింది. దాని మీద ప్రేమ ఒలకపోసేలా చేసుకుంది. పొగలాడి అది అసలు ఇంటికి వచ్చింది నీతో మాటలు అనిపించుకొని నీతో దెబ్బలు తిని తరుణ్ దగ్గర సింపతి పొందడానికే అయ్యుంటుంది. మాట్లాడాలి అంది. దాని దగ్గర మాట్లాడడానికి ఇంకేముందిరా? వీలైతే నీ కళ్ళ ముందే తరుణ్ని చేయి పట్టుకొని తీసుకెళ్లాలనుకుందేమో. అది దూరం అయింది కాక నీ నుంచి నీ ప్రాణాన్ని లాక్కెళ్లాలని చూస్తుందిరా. ఖచ్చితంగా తరుణ్ దాని దగ్గరికే పోయి ఉంటాడు. జంటగా ఉన్నాడుగా శివగాడు. వాడు వీణ్ణి భుజాన్ని వేసుకుని వెళ్ళుంటాడు. అన్నయ్య అంటూ స్నేహితుడిగా ఉంటూ నీ వెనకాలే గోతులు తవ్వుతున్నాడు రా వాడు. ఖచ్చితంగా వాడు అక్కడికే వెళ్ళాడంటావా అక్క? అందులో ఎలాంటి అనుమానం లేదురా. అది చాలా తెలివిగా ఎప్పటినుంచో ప్లాన్ చేస్తూ వస్తూ ఉంది. ముందు దాని పిల్లల్ని దగ్గర చేసింది. ఇప్పుడు నీ కొడుకుని నీకు దూరం చేసే పనిలో ఉందిరా. కోలం వేసి చేపని లాగినట్టుగా అది ప్రేమని ఒలకబోస్తూ నీ కొడుకుని లాక్కుందిరా. ఇంత దుర్మార్గానికి తెరతీస్తుందా అక్క? మొదట్నుంచి దాంది వంకర బుద్ధేరా. నీకేం అర్థం కాలేదు. ఒగలు ఒలకబోసింది, వద్దనుకుని వెళ్ళిపోయింది. నీకు కన్నీళ్లు మిగిల్చింది. వాడి పెంపకం నీ చేతుల్లో పెట్టింది. దాని సుఖం అది చూసుకొని వెళ్ళిపోయింది. నీ కళ్ళు కప్పి చాలా డ్రామాలాడిందిరా. ఒక్కసారి గతంలోకి వెళ్ళి బాగా ఆలోచించరా. అసలు తరుణ్కి ఆ మధు ఎలా పరిచయం అయిందిరా? ఏదో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఫ్రెండ్గా దగ్గరైంది. మరి చెల్లెలా అయిందిరా? ఆ తల్లి చెప్పబట్టే కదా. నీ కొడుకుని నీ మీద ఉసికొల్పిందిరా. నువ్వు ప్రాణం పెట్టావురా. వాడు నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. కాని ఇప్పుడు ఏకర్తిస్తున్నాడు. అసలు వాడు హైదరాబాద్ వచ్చిందే దానికోసమని నాకిప్పుడు అనుమానంగా ఉందిరా. రాణి అక్క, వాడు రాకుండా ఎక్కడికి పోతాడు? దాని అంతు చూస్తాను, వీడి సంగతేంటో తేలుస్తాను. ఒరే తమ్ముడు, నీకెంత కోపం వచ్చినా కాస్త కంట్రోల్ చేసుకోరా. వాడి మీద మాత్రం చేయి చేసుకోకు. వాడి దగ్గర చేసుకుని ఏమీ నేర్పించిందో నువ్వు కొట్టావని వంక చెప్పి వాణ్ణి నీకు కాకుండా పోవచ్చు. వాణ్ణి దెబ్బతో లొంగ తీసుకోవద్దురా. ప్రేమతో దగ్గరికి తీసుకో. వాడు గతంలోనే చేతులు పీకలు కోసుకునేవాడు. ఇప్పుడు నువ్వు దెబ్బ కొడితే ఆ తల్లి ఇంకా వాణ్ణి రెచ్చగొడుతుంది. వాడు ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే నీకు కడుపు శోకం, నాకు మానసిక క్షోభ. తల్లిని కాకపోయినా ఈ చేతులతో పెంచిందానిరా. వాణ్ణేమనకు. నీకు చేతనైతే దాని అంతు చూడు. బాగా పనిచేసాయి నా మాటలు. ఆ కత్తితో వీడు పొడుచుకున్నా నాకు లాభమే. కొడుకుని చంపినా నాకు ప్రయోజనమే. మీరంతా అమ్మని కార్నర్ చేసి అన్న మాటలకే అమ్మ ఆలోచనలో పడి ఏదో పరిష్కారం కోసమే నిర్ణయం తీసుకుని వెళ్ళుంటుంది. నాకు అలాగే అనిపిస్తోందిరా. వదిన బాగా హర్ట్ అయి ఉంటుంది. నాకు తెలిసి అన్నయ్యని కలవడానికి వెళ్ళి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఏ అవమానం మూటగట్టుకొస్తుందో ఏవో. ఏం జరిగినా ఇది వరకులా ఇక ముందు జరగనివ్వనమ్మమ్మ. అమ్మకి తోడుగా నేనుంటాను. అత్తయ్య దౌర్జన్యాలకు అడ్డుపడతాను. కొడుగ్గా అమ్మకు అండగా ఉంటాను. అమ్మ ఇప్పుడు ఒంటరిది కాదు. అమ్మ ఇంకా రాలేదేంటమ్మా? నేను దాని గురించే టెన్షన్ పడుతున్నానురా. టెన్షన్ ఎందుకమ్మమ్మా? తన నాన్న దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత తనకుంది. మేము తన పిల్లలమే అని నిరూపించాల్సిన బాధ్యత అమ్మదే కదా. అవునమ్మమ్మా, అమ్మ నిరూపించకపోతే మేమెలా నాన్నకి దగ్గరవుతాం? బాధ్యత అమ్మది మాత్రమే కాదురా,
ఇప్పుడు అమ్మకి మనం ముగ్గురం పిల్లలం, తను మన అమ్మ. మనం కలవడానికి మనం ఎంత ప్రయత్నం చేశామో ఇప్పుడు మనం తన పిల్లలమే అని నిరూపించుకోవడంలో కూడా మన సపోర్ట్ అమ్మకి చాలా అవసరం. అమ్మా 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 పసివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం, పగవాడి నింద మూస్తుందా ఎదుటే ఉంది నిజం, జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. తరుణ్, అమ్మా తరుణ్, అరే నా బంగారు కొండ, మన మధ్య బంధం ఉండబట్టేరా నువ్వు కనిపించినప్పుడల్లా నా మనసు ఆరాటపడేది, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడేది. నువ్వు నా కన్న కొడుకురా. ఆ రక్త సంబంధమే మళ్ళీ మన ఇద్దరిని ఒకటి చేసింది. మన మధ్య పేగుబంధం ముడేసుకుని ఉండబట్టేరా నిన్ను చూసిన క్షణం నుంచి నీ మీద అంతులేని ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయి. నాన్న తరుణ్, నువ్వు అప్పుడు అండి అండి అని పిలిచినా కూడా నన్ను అమ్మ అని పిలిచినట్టే ఫీల్ అయ్యేదాన్నిరా. నా మనసుకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నీతో పంచుకుంటే ఏదో భారం దిగిపోయినట్టు ఉండేదిరా. చిట్టి అని పిలిచినా మనసులో హరి అన్న భావనే ఉండేది. నా బంగారం, హరి అన్న పేరుకు తగ్గట్టుగా చిన్నతనంలో దోబుచులాడేవాడివి. నేను అమ్మ అని తెలిసినా కూడా నాతో ఎందుకురా దోబుచులాడావు? అప్పుడు అమ్మ అనే పరిస్థితి లేదమ్మా, అందుకే బయటపడలేకపోయాను.